త్వరగా అయిపోయే రెసిపీస్లో వంకాయ ఒకటి. మరి దీని రెసిపీ చూసేద్దామా? బ్యాచిలర్స్ అయితే మరీ ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని ఒక బ్యాండీ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని జీరా కొంచెం వేసుకున్న తర్వాత మిర్చి అండ్ తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపున్న తర్వాత అది కొంచెం గోల్డెనిష్గా వచ్చిన తర్వాత అందులో మనం కరివేపాకు అలాగే టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక కలుపుకున్న తర్వాత వంకాయ ఉడకడం కోసం అని చెప్పేసి ఒక 5 మినిట్స్ కోసం దాని మీద మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేద్దాము. అప్పుడైతే వంకాయ బాగా ఉడికిపోతుంది. ఇక 10 మినిట్స్ అయిపోయింది. వంకాయ ఎలా ఉడికిందో చూసేద్దామా? చలో, వంకాయ బాగా ఉడికిపోయింది. ఇందులో కొంచెం కారం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకోవడం వల్ల రుచి బాగా వస్తుంది. గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇక కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూరగాయలు రారాజైన వంకాయ కర్రీ రెడీ. ఇక టేస్ట్ చూసేద్దామా? సూపర్ ఉంది. ఇక మా పిల్లల మాటల్లో వినిద్దాము. చలో. ఎలా ఉంది నానా? చిన్నమ్మ ఎలా ఉందమ్మా? నచ్చిందా నీకు?